32 మందితో అధ్యక్షుడితో పాటు 33 మందితో డీసీసీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పీసీసీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వారు మొన్న 19వ తారీఖు రోజు డీసీసీ నూతన కమిటీని రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఈరోజు చేయడం జరిగింది. జిల్లా వైస్ ప్రెసిడెంట్లు, 2 వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు, 6 జనరల్ సెక్రటరీలు, 15 మందికి సెక్రటరీలు, 4 ఈసీ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, దాని తర్వాత 4 అధికార ప్రతినిధుల స్పోక్ పర్సన్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎవరెవరు బాధ్యతలు ఏమేమి చేయాలి, జిల్లా ఉపాధ్యక్షులు ఏ బాధ్యతలు తీసుకోవాలి, అదేవిధంగా జనరల్ సెక్రటరీలు వారికి ఏ విధంగా బాధ్యతలు ఏర్పాటు చేయాలన్న దాని మీద మీటింగ్ జరగడం జరిగింది. ఒక్కొక్క మండలానికి ఒక జనరల్ సెక్రటరీ, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక సెక్రటరీ, వీళ్ళందరూ మండల ఇన్ఛార్జీలను కూడా ఇప్పుడు ప్రకటించాం. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరికి ఏ మండలం ఇస్తున్నాం అన్నది మీకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తాం. తొందరగా అందరి బాధ్యతలు, గతంలో పార్టీలో జిల్లా కమిటీలో ఏదైనా బాధ్యతలు ఉన్నా వారికి ఎటువంటి బాధ్యతలు ఉండేటివి కావు. ఇప్పుడు జిల్లా కమిటీలో సభ్యుడు ఉన్నాడంటే అతనికి ఏదో ఒక రకమైన బాధ్యత ఉంటుంది. ఒక మండలానికి ఇన్ఛార్జో, ఒక ఆర్గనైజేషన్కి ఇన్ఛార్జో, అతనికి కావాల్సినటువంటి అతను ఏ విధమైన పని చేయగలుగుతాడో అతనికి తగిన బాధ్యతను అతనికి అప్పచెప్పే కార్యక్రమం ఈరోజు డీసీసీ కార్యాలయం తీసుకున్నారు. పార్టీ హైకమాండ్ కూడా డీసీసీ గారికి కూడా చెప్పడం జరిగింది అన్ని విషయాలు. అదేవిధంగా మొట్టమొదటి అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఒక్కొక్క మండలానికి ఒక ఇన్ఛార్జ్ పోతాం. ఆ మండల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో జిల్లా అధ్యక్షుడిని కానీ జిల్లా కమిటీలో ఆల్రెడీ అన్ని మండలాల్లో మేము వెళ్ళడం జరిగింది. దాంట్లో చాలా మటుకు పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన పేర్లలో ఎవరు ద బెస్ట్ ఉంటారో ఈరోజు మా కార్యవర్గ సభ్యులు ఇన్ఛార్జ్గా, మండలానికి ఎవరైతే ఇన్ఛార్జ్గా పోతారో వాళ్ళు అక్కడ ఎవరైతే బెస్ట్ అని ముఖ్య నాయకులతో అందరితో సమన్వయం చేసుకుని అందరితో మాట్లాడి ఇతనైతే బాగుంటుంది మండలంలో అని చెప్పేసి అతను ఒక పేరు తీసుకొస్తాడు. నేను కానీ స్థానిక శాసనసభ్యులు అంటే ఇక్కడ వనపర్తి నియోజకవర్గంలో మేఘారెడ్డి గారు కానివ్వండి, కొత్తకోట మన దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించిన 2 మండలాల్లో జిఎంఆర్ గారు కానివ్వండి, మక్తల్కి సంబంధించినటువంటి ఈ 2 మండలాల్లో మన మంత్రి గారు వాకిటి శ్రీహరి గారు కానివ్వండి, కొల్లాపూర్కి సంబంధించినటువంటి 3 మండలాల్లో మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి, వారితో చర్చించి ఇప్పుడు ఇన్ఛార్జ్గా పోయిన వీళ్ళ ఫీడ్బ్యాక్తో పాటు మేము ఇండివిజువల్గా తీసుకున్న ఫీడ్బ్యాక్తో పాటు శాసనసభ్యుల ఫీడ్బ్యాక్ 3 తీసుకొని మండల అధ్యక్షుడిని నియమించబోతున్నాం అతి త్వరలో. మండల కమిటీని కూడా ప్రతి గ్రామం నుంచి మండల కమిటీలో ఉండే సభ్యులందరూ కూడా మండలంలో ఎవరేం పనిచేయాలి, ఆ మండల కమిటీ కూడా గ్రామ స్థాయిలో ఏ విధంగా పనిచేయాలి, బూత్ స్థాయి వరకు ఏ విధంగా పోవాలనేది పరిశీలకులుగా ఈరోజు జిల్లా కార్యవర్గ సభ్యులందరూ ప్రతి మండలానికి ఒకరు ఇన్ఛార్జ్గా వెళ్తారు. దాని తర్వాత ఈరోజు జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఒక తీర్మానం చేయడం జరిగింది. 6 తీర్మానాలు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా దానిలో మొట్టమొదటిది డీసీసీ కార్యాలయం, నూతన కార్యాలయాన్ని వెంటనే కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పేసి కార్యవర్గ సభ్యులు అక్కడ ఉన్న శాసనసభ్యులతో పాటు దీనికి స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి గారు ఆమోదించడం జరిగింది. మేమందరం వారు ప్రతిపాదించడం జరిగింది. సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది. రెండవది పీసీసీ ప్రెసిడెంట్ గారిని తీసుకొని వచ్చి ఆ డేట్స్ తీసుకొని ఖచ్చితంగా ఆ రోజు మొదటిది డీసీసీ కార్యాలయాన్ని 1 మంత్ ఏప్రిల్లో ఏ రోజైతే మంచి రోజు ఉందో ఆ రోజు నూతన కార్యాలయాన్ని స్టార్ట్ చేయడం, 1 ఇయర్లో దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కూడా తీసుకోవాలన్న ఆలోచనతో ముందుకు పోతుంది. ఈరోజు డీసీసీ కార్యాలయం దానికి ఆమోదం తెలిపింది. రెండవది మండల కేంద్రాల్లో, ప్రతి మండల కేంద్రాల్లో కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకున్నాం. ఎక్కడైతే మండల హెడ్ క్వార్టర్లో మండల అధ్యక్షుడు వారి కార్యాలయాన్ని, వారి కార్యవర్గ మీటింగ్ కూడా ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు మండల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం. అదేవిధంగా మున్సిపల్ హెడ్ క్వార్టర్లో కూడా అదేవిధంగా చేయాలనుకున్నాం. మండల పరిధిలోకి సంబంధించిన గ్రామాలలో జెండా కార్యక్రమాలు ప్రతి మున్సిపాలిటీలో వార్డులు కానివ్వండి, మండలాలలో గ్రామాలు, మన వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి వార్డులో జెండా పండుగను ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆ జెండా పండుగ ద్వారా ప్రతి ఊళ్ళల్లో ఏ నాయకుడు వచ్చినా జెండా ఎగరేసి ప్రతి దగ్గర దిమ్మలు లేని దగ్గర కూడా మన జిల్లాలో ఉండేటువంటి ప్రతి చోట కూడా జెండాలు దిమ్మెలు కట్టాలని చెప్పేసి ఆమోదించడం జరిగింది. దాన్ని వెంటనే ప్రతిపాదించడం జరిగింది. దాన్ని కూడా ఆమోదించడం జరిగింది.
ఈ నెల చివరికల్లా మండల కమిటీలు కంప్లీట్ చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు 22-30వ తారీఖు వరకల్లా మండల కమిటీ, మండల కార్యవర్గ సభ్యులను కూడా కంప్లీట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే జిల్లా కార్యవర్గ సభ్యులు వాళ్ళు మండలాలకు ఇన్ఛార్జ్లో పోయి మండల సభ్యులను అందరినీ ఏకం చేసి ఏ మండలానికి వాళ్ళకి సంబంధించిన కార్యవర్గ కమిటీని కంప్లీట్ చేస్తారు, మండల అధ్యక్షుడిది కూడా తీసుకొస్తారు. కాబట్టి మండల కమిటీలు ఈ నెల ఆఖరికల్లా కంప్లీట్ చేయాలనుకుంటాం. చివరిగా 6వది, మనం ఎక్కడైతే ఏఐసిసిలో పిఎస్సి ఉంటుంది, అదేవిధంగా స్టేట్లో కూడా పిఎస్సి కమిటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కానీ పబ్లిక్ అఫైర్స్ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది. అది జిల్లాలో కూడా మనం ఏర్పాటు చేసుకొని ఆ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీని మన జిల్లాలో కూడా మనం ఏర్పాటు చేసుకొని ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉండాలి అన్నది ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు దాన్ని శాసనసభ్యులు మేఘారెడ్డి గారు ప్రతిపాదించారు. దానికి జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా దానికి ఆమోదించడం జరిగింది. ఆ కమిటీలో మన జిల్లాకు 2 పార్లమెంట్లు ఉన్నాయి, అక్కడ 4 మండలాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్లో మిగిలిన 15 మండలాలు, 11 మండలాలు ఈ పార్లమెంట్లో ఉన్నాయి, 4 మండలాలు ఆ పార్లమెంట్లో ఉన్నాయి. అక్కడ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఈ పార్లమెంట్ వైజ్గా చెప్తే. కాబట్టి మన పార్లమెంట్ సభ్యులు ఈ 2 పార్లమెంట్కి సంబంధించిన కాబట్టి మనకు ఒక పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు మల్రాయ్ గారు ఉన్నారు కాబట్టి వారిని కానివ్వండి, అదేవిధంగా శాసనసభ్యులు 4 ఉన్నారు మన జిల్లాలో, 4 శాసనసభ్యులను కానివ్వండి, అదేవిధంగా గతంలో ఉండేటువంటి మాజీ శాసనసభ్యులు వారిని ఎవరైనా వాళ్ళని కానివ్వండి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్స్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎక్స్ఎమ్మెల్సీలు కానీ, కంటెస్ట్ చేసిన ఎంపీలు కానీ, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్సీలు కానీ, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు కానీ, ఆ విధంగా అదేవిధంగా పీసీసీ మెంబర్స్ని కానీ ఈ కమిటీలో జాయిన్ చేయబోతున్నాం. పీసీసీ మెంబర్స్ ఈ కమిటీలో తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా డీసీసీ కమిటీ స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి గారు వీటిని ప్రతిపాదించినారు. దానిలో కార్యవర్గం మొత్తం కూడా దీన్ని పూర్తిగా ఆమోదించడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ రేపు జిల్లాలో పోయినప్పుడు అన్ని మండలాలలో గ్రామ స్థాయి, బూత్ స్థాయి వరకు కూడా మన కార్యవర్గాలు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పుడు మండల స్థాయి ఈ మంత్ ఎండింగ్ కల్లా అయిపోతుంది. జిల్లా కార్యవర్గం నిన్నటితో మొన్న 19తో అయిపోయింది. మండల కార్యవర్గం, మండల అధ్యక్షుడు, మండల కార్యవర్గం ఈ నెల 30వ తారీఖు నుంచి వచ్చే నెల 5 వరకు, వచ్చే నెల 5th లోపల ఆ కమిటీలు, ఆ అధ్యక్షులు కూడా కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత చివరికల్లా ఏప్రిల్ 30వ తారీఖు వరకు గ్రామ కమిటీలు కూడా అన్నీ కంప్లీట్ చేసుకొని బూత్ కమిటీలు కూడా కంప్లీట్ చేసుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి ఈరోజు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కంప్లీట్గా అందరం మాట్లాడడం జరిగింది. దాంతోపాటు సోషల్ మీడియాకు సంబంధించినది కానీ, మీడియాకు సంబంధించింది కానీ, అదేవిధంగా చాలా మటుకు కమిటీలు ఉన్నాయి. ఇంకా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో వాటి గురించి కూడా చర్చ జరపడం జరిగింది. ఎవరెవరు బాధ్యతలు ఏ విధంగా తీసుకోవాలి, స్పోక్ పర్సన్స్ ఎక్కడెక్కడ ఏమేమి డిస్కషన్ చేయాలి, ఎవరెవరు ఏమేమి మాట్లాడాలి, వారికి కావాల్సినటువంటి స్పోక్ పర్సన్స్ ఎవరైతే అధికార ప్రతినిధులు, పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా పార్టీ ఆఫీస్ నుంచి ఎవరు వచ్చినా మా అధికార ప్రతినిధి, అఫీషియల్ అధికార ప్రతినిధులు మీకు అందరికీ పబ్లిష్ చేస్తాం. వారు ఎటువంటి ఉన్న కార్యాలయం నుంచి పిలుపు వచ్చినా కూడా పత్రికా మిత్రులందరూ ఇక్కడికి రావాల్సిందిగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటున్నాం. జిల్లా కార్యవర్గ అధికార ప్రతినిధులు, స్పోక్ పర్సన్స్ ఎవరైనా మీటింగ్ నుంచి మా కార్యాలయం నుంచి వస్తే అది అధికారికంగా మేము కానివ్వండి, మా శాసనసభ్యులు కానివ్వండి, మా మంత్రులు కానివ్వండి, అందరికీ ఆమోదం ప్రకారమే జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తున్న అధికార ప్రతినిధులు. కాబట్టి వారికి ఎప్పుడు వచ్చినా మీ అందరు పత్రికా మిత్రులు కూడా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా అందరు రావాల్సిందిగా వారికి కూడా కోరుతున్నాం. దాంతోపాటు ఫ్రంటల్స్, సెల్స్ అవి కూడా అతి త్వరలో మహా అంటే ఏప్రిల్ కల్లా సెల్స్, ఫ్రంటల్స్ కూడా నూతన కార్యవర్గాలు అందరినీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈరోజు తెలపడం జరిగింది.